హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి విషయంలో హైకోర్టుకి పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ దాంతోపాటు స్పీకర్ ఏదైతే రూలింగ్ ఇచ్చారో దాన్ని చట్ట వ్యతిరేకంగా ఉంది, దాన్ని రద్దు చేయనంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆదేశాలను జారీ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు విచారించినటువంటి నేపథ్యంలో స్పీకర్కి అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారికి దాంతోపాటు ఇద్దరు కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేస్తూ వచ్చింది. ఇంకో మరోవైపు ఓటుకు నోటు కేసుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా విచారించాలంటూ కూడా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఓటుకు నోటు కేసులో చాలాసార్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. వైసీపీ ఇన్ఛార్జీలకు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు కూడా ఇక నుంచి పూర్తి స్థాయిలో మీరు జనాల్లో ఉండండి, దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద పోరాడండి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. నవంబర్ తర్వాత నుంచి నేను కూడా జనాల్లోకి వస్తాను, ప్రజా సమస్యల మీద అందరం కలిసి పోరాడదామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ ప్రతిపక్ష హోదా మీద ఈరోజు ఆల్రెడీ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ గారికి కావచ్చు, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రికి కూడా నోటీసులు జారీ చేస్తూ వచ్చింది. ఏం చెప్తారు? అంటే సొంత పెత్తనాలు ఎలగబెడితే ఇవాళ మేము ప్రజలు మీకు ఇవ్వలేదు ఇలాంటివన్నీ చెప్పుకొని వస్తున్నారు. రూల్ 12B ఏం చెప్పింది అన్న దాని మీద గౌరవ న్యాయస్థానం ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఎలా అపోజిషన్ అనేది వస్తుందో పైపచ్చి విత్ రెఫరెన్సెస్ వాజ్పేయి గారికి ఎలా వచ్చిందో, రామారావు గారి టైంలో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఎలా వచ్చిందో, వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏదైనా అపోజిషన్ లీడర్ అడుగుతున్నాడు ఇలాంటి భ్రమల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమంలో ఉన్నారు. అతను ఖచ్చితంగా ఒక సమయానుగుణంగా ఒక అపోజిషన్ పార్టీ వాయిస్ ఇవ్వడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అంతేకాని జర్మనీ వెళ్ళి తెచ్చుకోండి అపోజిషన్ అక్కడే ఇస్తారట అని ఎటకారంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినంత మాత్రాన స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ కూడా ఏమీ కాకుండా తృణప్రాయంగా మేము వదలుచుకోలేదని చెప్పినంత మాత్రాన దేర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్ బై ద రెస్పెక్టివ్ కాన్స్టిట్యూషన్. వీళ్ళు ఖచ్చితంగా దానికి లా అబైడింగ్ సిటిజన్స్ లాగే కాన్స్టిట్యూషన్కి అబ్బాయి ఖచ్చితంగా వీళ్ళు చేయాలి. ఇప్పుడు ఉన్న సినారియోలో వీళ్ళు ఏదైతే ఇవ్వట్లేదో గౌరవ అపోజిషన్కి స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదు అన్నది ఎక్స్ప్లెనేషన్ స్పీకర్ గారే ఇవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, కన్సిడర్ దెమ్ యాజ్ అన్ అపోజిషన్ అండ్ సమయం ఇవ్వండి, ఇదే అడుగుతారు వాళ్ళు. ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ కోర్టు అడుగుతుంది కదా, కోర్టుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ప్రధానికి ఇక్కడ తెలంగాణ కోర్టులో ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ మీద ఎలా నడుస్తున్నాయి, చర్చ జరుగుతుంది, చర్చ జరుగుతూనే ఉంది కదా. సో వెన్ సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, ఫస్ట్ డే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అడిగారు ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత పరిణామాల్లో ఇవ్వనప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నిన్న కవింపు చర్యలుగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా చూడండి, పులివెందులు సమస్యలు లేవా, పులివెందుల గురించి చర్చించడానికి కూడా రావచ్చు కదా. దేర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఇది రూలింగ్ గవర్నమెంట్. ఇది పైపచ్చు ఆ 12B కూడా చెప్తుంది ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నది కూడా అపోజిషన్ అన్నవాడు ఎలా డిసైడ్ అవుతుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హితంగా గెలిచినాడు. ఇక్కడ ఉన్న చూస్తే 175 నియోజకవర్గాలు కానీ 164 కూటమిలో వాళ్ళ క్యాబినెట్లో కూడా పంచుకుని ఉన్నారు కదా, బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే కూటమి నుంచి బయటకు వచ్చి ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఇండిపెండెంట్ అనుకుంటే 21 స్థానాలతో ఆయనకి ఇవ్వచ్చు. అప్పుడు కూడా ఆయనకి ప్రివిలేజ్ ఉంటుంది, అపోజిషన్ పార్టీ కింద స్టేటస్ కింద ఉంటుంది. ఓకే, అలా చూడాల్సింది తప్పితే ఇది కక్షపూరితంగా అసెంబ్లీకి తీసుకొచ్చి హ్యూమిలేట్ చేయడానికి అంటారా, లేదంటే ఇంకోటి అది క్లియర్గా తెలిసిపోతుంది. దేర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే నిన్న లోకేష్ గారు కూడా ఒక శాసనసభ అంటే ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీద్తో సమానం. ఎవరికైనా మనకు ప్రజాస్వామ్యంలో సెక్యులర్ దేశంలో ఆ విధంగా గౌరవించవలసిందే. అక్కడ ఆయన మాట్లాడిన భాష అది రికార్డ్ బుక్స్లోంచి తొలగించడానికి ఇంకా ఎప్పటికీ ఉన్నారు. ఇప్పుడు నేను ఓ మాట చెప్తానండి, వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్తాను. ఇది ప్రజాస్వామ్యం. ఉదాహరణకి భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడిన విషయంలో ప్రజలు వంశీని ఏమైనా గెలిపించారా? లేదు కదా. గుడివాడ నాని మాట్లాడిన భాషకి గుడివాడ ప్రజలు ఏమైనా నెత్తిన పెట్టుకుని మళ్ళీ ఆయన్నే గెలిపించి పంపించారా? ఇది ప్రజాస్వామ్యం కదా సార్. మీలా రోడ్ల మీద కడ్రాయలతో కొట్టి పరిగెట్టిస్తాం, ఇవన్నీ ఏంటి? మన ఎలిమెంటరీ స్కూల్లో అట్లా ఏంటి, మనం ఎవరినైనా మన అమ్మల్ని తిట్టారు అనుకోండి, అప్పుడు ఆ మూమెంట్ కోపంతో తిరిగి కొట్టుకునేదాకా ఉంటుంది. కానీ ఇది ప్రజాస్వామ్యం అండి. నువ్వు మాట్లాడింది నచ్చకపోతే ప్రజలు ఏ విధంగా కన్సిడరేషన్ చేస్తారన్న దగ్గర మీరు మళ్ళీ అదే మాటలు 25 సార్లు మాట్లాడుతూ అదే ఓటంకిస్తూ నేనైతే అవదలను, ఒకటి పని అయిపోయింది ఇంకోటికి అయితే బండకేసి కొడతాం, ఇలాంటివన్నీ మాట్లాడతారు అనుకోండి. ఇది ప్రజాస్వామ్యం కదా. చూస్తారు కదా, అబ్జర్వ్ చేస్తారు కదా, అబ్జర్వ్ చేసే కదా వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలో అది చెప్పారు కదా.
మీరేమైనా అతీత శక్తులు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు, ఎవరైనా అంతే ఉంటారు. తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఇవాళ మీకు ప్రజాస్వామ్యంలో వాళ్ళు శిక్షించబడ్డారా లేదా అని చూసుకుంటే ఖచ్చితంగా శిక్షించబడ్డారు. అవునా కదా? రికార్డుల్లో ఉన్నాయి, నేను చూశాను, విన్నాను. మాకెందుకు ఈ కన్ఫర్మేషన్స్? అక్కడ గుడివాడ ప్రజలు, నెక్స్ట్ ఇంకో నియోజకవర్గం వంశీది గన్నవరం నియోజకవర్గం ప్రజలు ఏం చెప్పారు? తీర్పిచ్చి ఇద్దరు వేరతాలు లేసి మాయాబజార్ సినిమాల్లో వేరతాలు లేసి మీరేరా బాబు మీ భాషకు అసలు అమోఘం, అసలు మిమ్మల్ని మించిన లేరైనా వేరతాలు లేసి గెలిపించారా? మీ వల్లే ఓడిపోయిందని చెప్పేసి ఇప్పుడు తిట్టుకుంటూ ఉన్నారు కదా. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరెందుకు మళ్ళీ అదే ఆడమైన అవుట్ల బిహేవియర్? మళ్ళీ ఆ తప్పులు వీళ్ళు చేయొద్దు. మీరు మారరా? పోనీ వాళ్ళు మారలేదని చెప్పి మేము తీర్పు ఇచ్చాం, మీరు మారలేదంటే ఎవరికి తీర్పు ఇవ్వాలా? ఆల్టర్నేటివ్స్ ఎవరున్నారు? పైపించి ప్రజలు కూడా ఎలా టాలరేట్ చేశారు ఈ భాషలు మాట్లాడినందుకు? వాళ్ళ బిహేవియర్లకి పవన్ కళ్యాణ్ లాంటి ఏవి తెలియపోయినా ఏది పడితే అది మాట్లాడి చెలరైపోయినా టాలరేట్ చేశారు లేదా? కానీ మహిళలను అవమానిస్తే ఎవరైనా తప్పు. అది ఎవరైనా బేస్ పాయింట్ అయినా మనం సత్యనారాయణ గారు కూడా ఆ మాట చెప్తాం. నేను ఆయన కూడా చెప్పాడు కదా క్షమాపణ, దానికి తప్పు అని చెప్పేసి ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ లో ఆయన హుందాతనం చాటుకున్నాడు అతను. ఇంకా మా అమ్మనంటే ఈ పిల్లి కలెక్ట్ సెక్షన్ లాగా ఈ అనితమ్మ ప్రతిదానికి నేనున్నానని ఎక్కనే నాగార్జునలో నిలబడి ఆవిడ కూడా ప్రయత్నించింది. కానీ వాస్తవానికి అది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఆయన హుందాతనం చాటుకుని సబూ సందర్భం లేకుండా సమయానుచితం కాకుండా దగ్గర ప్రతిదీ అంశాల వారీగా చర్చించే దగ్గర ఆ అంశాన్ని మళ్ళీ తీసుకుని రావడం అనవసరంగా వాటి గురించి అయిపోయిందని మళ్ళీ మళ్ళీ పదే తీయటం ఎందుకు అనేది ఆయన టాపిక్. కాటకోస్తి కార్యక్రమం కాదు కదా అసెంబ్లీ అంటే. ఖచ్చితంగా కాదు. ఓకే సరే, ఏంటి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనా? ఇస్తారా? అంటే హోదా అంటే పార్టీకి కన్సిడరేషన్ ఇస్తారండి. ప్రజా సమస్యలు చర్చనీయాంశాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. ప్రధానికి ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూలు ఉన్నాయి. నిన్న పీపీపీ పద్ధతిలో వాళ్ళందరితో చరిత్రలు వేయించుకున్నారు, బాగా బ్రహ్మాండంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. అదే నిలబడి ఉంటే కౌంటర్ ఇచ్చేవాళ్ళు కదా. ఫ్లోర్ లో అపోజిషన్ ఉందనుకోండి, ఎట్లాంటి రిసెంబ్లెన్సెస్ తో వాయిస్ ఉందను, ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉందను, ఆయన ఆన్ రికార్డు ఉంటాయి. ప్రెస్ మీట్ పెట్టి ఆయన దాన్ని హుందాతనాన్ని చాటుకున్నా అక్కడ ఆన్ రికార్డ్ ఉన్నదానికి కౌంటర్ చేసింది అపోజిషన్ పార్టీ, స్టాటిస్టిక్స్ ఇచ్చింది. కానీ వీళ్ళు దాన్ని బుల్డోస్ చేసి వెళ్ళారు అన్నది ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది కదా. సో అడ్వాంటేజ్ కోల్పోతుంది, వైసీపీ కోల్పోతుంది. వైసీపీ అంటే బికాస్ వీళ్ళు కన్సిడరేషన్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని కోర్టు త్రూగా వచ్చి లోపుగానే కార్యక్రమాలన్నీ అన్ని జీవోలు పాస్ చేసేస్తారు, పెట్టుకునే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. ఇది ప్రజలు గ్రహించగలిగితే చాలు. ఓకే 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 సరే, ఏంటి సార్ ఈ ఓటుకు నోటిఫికేషన్ పీపీపీ పద్ధతి అని చెప్పారు. అది మీరు జస్ట్ జనరలైజ్ చేసేద్దాం. ఇప్పుడు మీరు ఇదే గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళండి, మా అయితే ఓపీ ఛార్జీలు 10-30 రూపాయలు కడతారు. స్కానింగ్ ఉంటే స్కానింగ్, లేదా ఆపరేషన్ ఖర్చులు ఏమైనా అవుతాయి మీకు. ఇదే మరి అపోలోకి వెళ్దాం, లేకపోతే మెడివిన్కి వెళ్దాం, మెడిసిటీకి వెళ్దాం, లేకపోతే కేర్ హాస్పిటల్కి వెళ్దాం. దేనికి వెళ్ళినా స్టార్టింగ్ మీ కుటుంబంలో 3-4 కిడ్నీలు అమ్మేసాను కానీ ట్రీట్మెంట్ అవుతుంది కదా. ఎంట్రీ ఇస్తేనే అయిపోతారు కదా. ఓపీ తీసుకునేసరికి కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఎలా ఆలోచించి వస్తున్నారు ఆ బుర్ర తక్కువ మేళం. ఇప్పుడు తెలంగాణలో కలెక్టర్ ఆఫీసులు కట్టారండి 33 జిల్లాలు, ప్రతి జిల్లాకి 33 జిల్లాలు కట్టేశారా? నాకు తెలుసు 11 ఎన్నో కంప్లీట్ అయ్యి. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల్లో బృహత్తర కార్యక్రమం తలెత్తుకుంటే ఇవాళ మళ్ళీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో సత్య గారు మెడికల్ కాలేజీల విషయంలో 5 కట్టారు, 5 ఇంకా పునాదరాలు ఉన్నాయి. ఎంతసేపు వాళ్ళది ఏంటంటే వాళ్ళ పాలకొల్లు ఒకటి చూపిస్తారు అనుకుంటాను. పాలకొల్లేనా ఇప్పుడు ఏదైతే నర్సీపట్నం ఒకటి, వీటన్నిటిలో అంటే పునాది కొంచెం జస్ట్ పిల్లలు లేపి వదిలేసి కదా. ఇప్పుడు ఒక 5 అయితే కంటిన్యూస్ వచ్చాయి. మరి ఫేజ్ 1 ఫేజ్ 2 మీరే చెప్పారు కదా. పైపించి 281.83 లక్షలు ఇది ఎక్విప్మెంట్లు కొనడానికి మీరే జీవో ఇచ్చారు కదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో. ఇవన్నీ చాలాసార్లు చర్చించాం కదా. ఇవన్నీ మాట్లాడకూడదు, వీడు చెప్పే కెట్టకథలన్నీ మనం వినాలి. నిజమే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటున్నారు. ఏది 194.50 లక్షలు మేము ఖర్చు పెట్టలేకపోతాం, సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ పెర్మిట్ చేయట్లేదని. మరి వాళ్ళకి 2,10,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. రెండోది మీకు మెయింటెనెన్సే అంటారు కదా. సింపుల్ లాజిక్ చెప్తాను. అతను చేసిన పద్ధతి ఏంటి, ఒక 50% ఏదో కాలేజ్ డబ్బులు వచ్చింది దాంతో మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఆన్గోయింగే కదా. రెండోది ఇవాళ పోనీ మీకు అది కూడా చాలు, మీరు అంతా అమరావతి స్పెషల్ కదా మీది, ఆ ప్రాతిపదికైనా సరే ఓపీ ఛార్జెస్ 100 రూపాయలు పెట్టండి ఓపీ వరకు కదా. అలా సిటీ స్కాన్ లోపల ఏదో ఉంటుంది, ఒక 500 రూపాయలు ఛార్జ్ చేయండి. మీరేమైనా అచ్చాని పచ్చపోసలు అనుకుంటే అమ్మఒడి కార్యక్రమంలో 2,000 తినేసాడని ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి మీరేది చేశారు? మీరు అదే పని కదా. ఇప్పుడు అంటే ప్రభుత్వం స్కూల్ బాగు కోసం అని చెప్పి కదా, మేము హాస్పిటల్ బాగు చేయాలంటే ఈ విధంగా చేయండి. ఈ పీపీపీ మధ్యలో
33 ఏళ్ళ తర్వాత ఎవరికి పెట్టకథలు చెప్తారండి? 33 ఏళ్ళ తర్వాత అది ప్రభుత్వం మళ్ళీ అయిపోద్దట. మరి 33 ఏళ్ళు వ్యాపారం చేయకుండా ప్రత్యాపారం చేస్తాడు కూర్చుని? మా రాయలసీమ ఎస్పీ గారు చెప్పినట్టు ఏమైనా ప్రత్యాపారం చేస్తాడు ఆవిడ కూర్చుని? ఆలోపు చేయాల్సింది వాడు ఏమన్నా రూపాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా స్కూల్ నిర్వర్తించింది, మనం చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్లే చెప్తాం, మున్సిపల్ స్కూల్లో. మళ్ళాటి వాళ్ళని తయారు చేయడం కోసం ఆ మాస్టర్లు ప్రభుత్వం ఎంత కృషి చేస్తే మళ్ళాటి వాళ్ళు తయారయ్యాం సార్. చదువుకున్న స్కూల్ విశ్వాసం చాటుకోవాలి కదా మనం. అలాగే అదేమన్నా దాంట్లో ఏమైనా లాభం ఆర్జన ఏమైనా ఉందా స్కూల్కి? అలాగే నారాయణ కాలేజీకి వెళ్దాం. మీ నారాయణే మీకు ఈ కోతి పనులన్నీ నేర్పుతుంది నారాయణే. ఇది ప్రజలు గ్రహించాలి ఫస్ట్. ఏ నారాయణ కాలేజీలో ఏమైనా వెన్నపూస వేసి నీకు బాగా చదివిస్తామని చెప్పారా, లేకపోతే మొత్తం అమ్మా నాన్న రక్త మాంసాలు లాగితేనే కానీ స్కూల్లో అడ్మిషన్ అవుతుంది ఎవరికైనా? అడ్మిషన్ రాసేటప్పుడు 40% కట్టాలి, హాఫ్ ఇయర్లీ అయిపోయినప్పుడు ఫుల్ ఫీజు. మనం చదువుకుని ఎలిమెంటరీ స్కూల్లో కట్టామా? లేదు కదా. ఎందుకు తేడా తెలుసుకోవడం ఎవరికి చెప్తారు? జడ్డిమాలోకలైన ప్రజలు కూడా గ్రహించరా? పోనీ ఇది అవుతుంది. హాస్పిటల్కి వెళ్తాం, గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏంటుంటుంది? లేదా ఉస్మానియాకి వెళ్తారు, లేదా అక్కడ కేజీహెచ్కి వెళ్తారు. పోనీ మీకు తెలియకపోతే పురంధేశ్వరం గారు హాస్పిటల్ పెట్టారు. మీరంటే హెరిటేజ్ పాలు వెన్న వ్యాపారం, ఆవిడైతే హాస్పిటల్ పెట్టింది కదా వైజాగ్లో. కనుక్కోండి ఒకసారి. ఏదైనా అంతే ఉంటుంది. ఛార్జీలు లేకుండా ఉంటాయా? చారిటీ చేస్తారా? ఎవరు ఎందుకు చేస్తారు సార్? వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, అక్కడ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ ఉంటాయని తెలిసినప్పుడు, ఇంతంత ఛార్జెస్ మీకు తెలిసి తెలిసినప్పుడు, ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమానికి ఏం సార్ ఊర్లో పెద్ద హాస్పిటల్ అని గర్వంగా చెప్పుకుంటాం మనం. అలాంటిది ఏమీ కాకుండా జిల్లా కోర్టు పెడితే ఏం సార్ ఇది? ఇదేంటిది నాకు అర్థం కాదు. పీపీపీ అంటే మీకు తెలీదా? నా మోహన్కి అయితే చదువుకుని చచ్చాను కదా, నాకు కూడా తెలీదా? హైవే రోడ్లు ఇంకా ఎడ్డిమాలోకలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హైవేలు పీపీపీలో కట్టినవే. ఇప్పటికీ టోల్ కట్టుకొని వస్తున్నాం కదరా ఎర్రిమాలోకల్లరా. నేషనల్ హైవేలే కదా అవి, పీపీపీ ప్రాజెక్టులే కదా సార్. పబ్లిక్ ప్రైవేట్ అండర్టేకింగ్ అని చెప్పి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా టోల్ కడుతున్నాం మనం. ఇది గ్రహించండి ప్రజలు. ఇది పీపీపీ అంటే. అలానే ఇప్పుడు సేమ్ మళ్ళీ అనమాట. ఈ ప్రభుత్వం ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి వీళ్ళకి. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కడుతుంది. ఇది ఏమైనా తాపీ మేస్త్రులు ఏమైనా రిక్రూట్మెంట్ అయిందా మనకి ప్రభుత్వ ఉద్యోగుల కింద? లేదంటే ఈ తట్ల మోసే వాళ్ళని రిక్రూట్మెంట్ జరిగింది, వీళ్ళే కట్టుతున్నారు? అదేదో మొన్న చెప్పాడు చూడండి, మనకి కనువిప్పు కార్యక్రమం ఒకటి నడిచింది కదా, వెళ్ళి ఈ పెట్రోల్ బంక్ ఒకటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సబ్సిడైజ్డ్ రేట్లోను, లేదా అక్కడ కృష్ణా కరకట్ట మీద ఉచిత ఇసుక వస్తే, లేదా గోదావరి కరకట్ట మీద వచ్చిన ఉచిత ఇసుకతో కట్టేస్తున్నాం అని ఏదైనా ఉందా కాన్సెప్ట్? అట్లా ఎందుకు అవుతుంది? అది కాదు కదా, అది కట్టిదే ప్రైవేట్ వాడే కదా, ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్టరే కదా. ఆ కాంట్రాక్టర్కి మీరు ఇచ్చి కట్టిన తర్వాత అది ప్రభుత్వ ఆస్తి అయిపోయింది కదా మీరు కట్టిపెట్టిన డబ్బులకి. ఇప్పుడు ప్రైవేట్ వాడు కట్టాడే ఊరుకుంటాడా? వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు లాభం రాకుండా ఎందుకు కట్టి వింటారు సార్? మరి పీపీపీ అంటే మరి బోధపరుస్తుంటే జడ్డి భేదాలు ఎలా కూర్చొని తప్పట్లు ఎలా కొట్టారు? అదే వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళ నియోజకవర్గాల ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు. దీని మీద మరి ఇప్పటివరకు కంక్లూషన్ వస్తుందో లేదో. ఆల్రెడీ 4-5 ఎత్తిపోతల పథకమే 4-5 టెండర్లు కూడా పిలిచిన ప్రక్రియ కూడా. టెండర్లు అంటే పాత మనకు తెలీదా? అమరావతి టెండర్లు మర్చిపోయేటే పాతోడికి పిలిచి మళ్ళీ దాన్ని ఏమంటారంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఆడికి మళ్ళీ ఎక్స్ట్రా రేటు. ఎవడరా మీకు చెలి ఉన్నాడు ఎవడన్నా? ఇక్కడ మీరు ఉదాహరణకి ఇక్కడ హైదరాబాద్లో ప్రాజెక్ట్ కడుతున్నారండి, ఫస్ట్ ఇనాగరల్ ప్రైస్ అని పెడతాడు. కట్టిన తర్వాత నేను 20 ఫ్లోర్లు కట్టేశానండి, 20 ఫ్లోర్లకి ఫర్నిచర్తో ఫిక్స్ చేశాను, మీరు ఎక్స్ట్రా రేట్ అండి ఏమన్నా అడుగుతాడా? కాదు కదా, స్టార్టింగ్ ఏదైతే ఆ రేటే కదా. మరి ఇది అమరావతిలో కడుతున్నాడికి ఎందుకు వర్తించట్లే? ఎవరికి తెలివితేటలు ఉన్నాయి? ప్రజలు ఎంత జడ్డి వేదాలు అనుకుంటున్నారా? మరి ప్రజలు ఏం మాట్లాడలేదు కదా. ప్రజలు ఎలా మాట్లాడతారండి? ప్రజలకు ఏమైనా వేదికలు ఉన్నాయా మాట్లాడడానికి? అలా 5 ఏళ్ళ తర్వాత ఎలక్షనే కదా. ఇప్పుడు కొడాలని వంశీ మాట్లాడిన మాటలకు ఏడు చేశారు. 5 ఏళ్ళ తర్వాత కర్రు కాల్చి వాత పెట్టారు వాళ్ళకి. మొగడంలోని మహారాజులో ఉండి కూడా నాని అక్కడ ఏమైంది? సేపు రేపు వీళ్ళకి కూడా అదే పరిస్థితి వస్తేమో అది తర్వాత విషయం. ప్రజలు ఆ రోజే మాట్లాడతారు, కానీ రోజు మాట్లాడాలంటే ఎలా అవుతుంది? ప్రజా ఉద్యమాలు చేయాలా? ప్రజా ఉద్యమాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మామూలు మీకు చెస్ట్లేకి ఇవాళ అపోజిషన్ కనుక ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీకి కమ్యూనిస్ట్ పార్టీలకి ఏం తేడా లేదు. ఆడ కూడా పాపం రోడ్డు మీద ఉద్యమాలు చేయడమే కదా. అకేమైనా మైలేజ్ వచ్చిందా? ఏమొస్తుంది ఇంకా? అప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడకపోతే ఇంకేం వస్తుంది? ఏముండదు. వేదికగా మాట్లాడితేనే కదా వస్తాయి. ఆ వేదికకి బేసిక్ అర్హత కల్పించమని అడుగుతున్నారు. చూద్దాం మరి. సరే ఏంటి సార్ ఈ ఓటుకు నోటు ఏంది ఇప్పుడు మళ్ళీ సడన్ గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు రావడం ఏంటి? దీని మీద చంద్రబాబు నాయుడు గారిని విచారించాలని చెప్పడం ఏంటి? లేదంటే దీని మీద వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం ఏంటి? ఎందుకు ఇప్పుడు ఇంత బయటకు వచ్చింది ఇది? సింపుల్ లాజిక్ అండి దాంట్లో. ఇప్పుడు ఉరువురుమి మంగళం మీద పడింది, దాని పూర్వపరాలు తెలుసా మీకు? చెప్పండి.
లోకేష్ కారెక్కి వెళ్ళవలసిన వాడిని దింపి రేవంత్ రెడ్డి ఎక్కాడు. అదే ఎర్రబల్లి ట్రాప్ అని అందరూ మాట్లాడారు ఆ రోజుల్లో. ఎర్రబల్లి ట్రాప్కి దొరికింది ఎవరు? అమాయకుడైన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీని జాయిన్ చేసుకోవడానికి 50 లక్షలు 5 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి ఏంటి ప్రయోజనం? లాజిక్ మాట్లాడదాం. ఆయనకైతే సొంత ప్రయోజనం ఏం లేదు కదా. ఒక పార్టీ ఇచ్చిన టాస్క్ని జస్టిఫై చేసాడు అనుకుందాం. ఆయనకి టాస్క్ ఇచ్చిన వాళ్ళు అందరినీ వదిలేసి రేవంత్ రెడ్డి ఒక్కనే జైల్లో పెడితే, జైల్లో పెట్టి పాపం ఆయన ఇబ్బంది పడి ఆ తర్వాత జరిగిన గందరగోళం అంత చూసాం కదా. పాపం వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి తర్వాత ఎంత మానసిక సంఘర్షణ అనుభవించుంటాడు ఆయన. మళ్ళీ అన్నమాట అదే విషయంలో మనం ఒకసారి వెనక్కి వెళ్తాం. అప్పుడు జరిగింది ఏంటి? ఫోన్ ట్యాపింగ్, కెమెరాలో షూటింగ్, ఇదే రికార్డింగ్, వీడియో రికార్డింగ్. ఉదాహరణకి ఫోన్ ట్యాపింగ్ అంటే ఐ బ్రీఫ్డ్ అన్న పదం మీద కదా చాలా రోజులు డిబేట్లు అయ్యాయి. వెనక్కి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఇంత మోడర్న్ యుగం, ఇంత టెక్నాలజీ, ఈ మొబైల్ ఫోను అబ్బా ఈ కథలే కదా. అలా ఎరుబోగులో రామకృష్ణ నాయుడు ఉండేవాడు. టెలిఫోన్ ట్యాపింగే కదా మొత్తం చీఫ్ మినిస్టర్ పదవిని ఎత్తేసారు. మరి ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఇక్కడ ఏ ఉపద్రవం ఎందుకు రాలే? ఎవడా పెద్దల ఒప్పందం, శ్రీబాగ్ ఒప్పందం చేసినాడు వాడు. ఫస్ట్ వాడి పిలక పట్టుకోవాలి. వాడు ఎవడో నాకు తెలిసి నేను చెప్పేస్తాను కూడా, కానీ ఇప్పుడు చెప్పను. ఖచ్చితంగా తెలిసివాడు, ఖచ్చితంగా తెలిసి చెప్పేస్తాను, కానీ ఇప్పుడు చెప్పను. రెండోది ఓకే, మీకు రెండో విషయం చెప్తా. ఇప్పుడు ఈ ప్రాపర్ దీంట్లో ఉదాహరణగా మా అత్తయ్య గారిని తీసుకొచ్చారు. నేను అడిగితే చాలా డిబేట్లు కూడా చేశాను. మా అత్తయ్య గారిని ఎవడు దాచాడండి? ఆయన ఎవడు దాచాడు చెప్పు? వీళ్ళే దాచారనేది కదా కదా. ఇన్ని అభియోగాల మధ్యలో ఇంకా ఆడికి ఈ పెత్తలాటకం పెట్టి ఇంకా సుప్రీంకోర్టు కాడే రాశాడు అట్లా. అవును, ఆయనే లేఖ రాశాడు. ఆయన కూడా విచారించండి అని చెప్పడం అంటేనే ఒక పెద్ద స్టేట్మెంట్ కదా. అంటే నాకు లేనిది రోడ్డుకి వెళ్తున్న దానికి కంప నాకు తగిలించారు. ఈ దరిద్రం నుంచి నన్ను విముక్తి చేయండి అన్న కాన్సెప్టే కదా. అప్పుడు ఏం చెప్తాడు అతను? నాకేటానన్నో, రేవంత్ రెడ్డికి ఏటానన్నో, ఈ తమాషా చూసిన వాళ్ళందరూ ఎల్ఐసి సింబల్లో దీపం వెలిగినట్టు బ్రహ్మాండంగా లోపల వెలుగుతో మేమెందుకు కొవ్వొత్తుల్లో కరిగిపోవాలన్న కాన్సెప్ట్ వస్తుందో రాదా? అంటే మా ఇద్దరిని మధ్యలో బలి చేశారు, మధ్యలో బలి అయిపోయింది మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంట. ఈ లాజిక్ మాట్లాడదాం, ప్రజలకు అర్థం అనేయండి. ఇప్పుడు వీళ్ళు సురక్షితంగా ఉండబెట్టి కేసీఆర్ అసలు న్యాయంగా అయితే యాక్షన్ ఎలాగ ఉండాలి? రామకృష్ణ హెగ్డే పరిస్థితి ఉండాలి కదా. ఇక్కడ రామకృష్ణ హెగ్డే ఎవరికి పరిస్థితి లేదు, కేసీఆర్కి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు ఆ టైంలో. ఏంటి మ్యాచ్? చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడి నుంచి లేరు, వెళ్ళిపోయారు కదా. ఈ తర్వాత సార్ ఇక్కడ దొంగతనం ఏంటి సార్? దొంగ ఎవడో దొరికిస్తారు, నేను ఊరు రోజులు పారిపోయాడంటే ఆయన ఎత్తకుండా వదిలేస్తారా? ఓకే, ఎతికి పట్టుకోరా? పట్టుకుంటారు. మరి అదే చెప్తుంది మొత్తం తాపత్రయం అదే. అసలు దొంగ ఎవడో వదిలేసి రేవంత్ రెడ్డి బ్యాగ్ ఎట్టుకెళ్ళాడు. నేను ఉదాహరణకి బ్యాగ్ ఉంటుంది, డ్రైవర్ బ్యాగ్ తీసుకురావాలని పైకి రమ్మంటాను. ఆడే అందరూ 4 మంది ఉందట, గంజాయి ఉందట అని చెప్పి ఆయన జైల్లో పెడితే ఏంటి లాభం? ఇంట్లోంచి బ్యాగ్ తెచ్చి పెట్టింది నేను, కారులో ఆడనే పెట్టాను, ఇక్కడ తీసుకురామంది నేనే. ఈ రెండిట్లో నాన్న జైల్లో పెట్టి నాకేంటి సంబంధం లేదంటే మరి ఇప్పుడు ఏంటి? చంద్రబాబు నాయుడు విచారిస్తారా? నాకు తెలియదండి, నాకు తెలియని విషయాలు నేను చెప్పను. కానీ ఆ మధ్యలో రాయబారం వాడు చేసాడు మాత్రం ఆ పేరు చెప్పేస్తాను అది దగ్గరలో. సరే, అది చెప్తారు కానీ ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ కేసు కదా. ఇందులో క్రూషియాలిటీ వాళ్ళక్కడ ఏం లేదు. న్యాయస్థానం కొన్ని కన్సిడరేషన్స్ తీసుకుని ఎందుకో పాజ్, ఫుల్ స్టాప్ బదులు కామా పెట్టి ఇంకా సెంటెన్స్లు 4 రాయండి, ఇలాంటి కార్యక్రమాలు ప్రొలాంగ్ అవుతుంది. కాగల కార్యాలు గందరగోళం తీరుస్తారు. మా ప్రధానమంత్రి గారు అంటే మా పెద్దన్నయ్య గారు ఇలాంటివన్నీ ఎక్స్ఆర్ఎస్ఎస్ ఇలాంటివి కొన్ని వరకు పరిమితంగా ఉంటాయి, కొన్ని బియాండ్ అయినప్పుడు. ఓకే, సరే, ఇక్కడ కేసీఆర్ గారు అన్నా ఉంటే ఇంకొంచెం ముందుకెళ్ళేదేమో అనుకోవచ్చు. కేసీఆర్ ఉన్నప్పుడు కదా ఎక్కడికి వెళ్ళింది, తర్వాత క్లోజ్ అయిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఇక్కడ స్టేట్ వదిలే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ గా ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు అది సరే ఒకటి చెప్తున్నాను, కొండనాలికి మంది అంటే వననాలికి పీకుతారంటే నేడు చేయాలి. ఆయన ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం అన్నది ఈ వంక పెట్టుకుని వెళ్ళారు అన్నది ఎలిగేషన్. అది సొల్యూషన్ అంటే నేను చెప్పుకోను. ఓకే, ఆయన ఎందుకు వెళ్ళాడో దేనికి వెళ్ళాడో తర్వాత విషయం, రీజన్స్ వేరే ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిన దానికి ఆ శ్రీబాగ్ ఒప్పందం చేసినప్పుడు ఈ కండిషన్ పెట్టాడా చెప్పనండి. దీనికి ఇక్కడ ఇల్లు ఏడైనా ఎట్ ద కాస్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ మత్తయ్య గారి జీవితం. ఇప్పుడు మత్తే అప్రూవర్గా మరి అన్ని మొత్తం నేను నిజమో చెప్పేస్తానంటే ఏమైపోతుంది ప్రసాద్ గారు? దొరికిన వాళ్ళు ఆపటడితేనే ఇప్పుడు కేసుకి దిక్కులేదు. అప్రూవర్గా మారితే అప్రూవర్గా మారిపోతాడు. అలా దత్తగిరి కేసే. సరే, రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి అది ఇంకా కూడా చీఫ్ మినిస్టర్ సార్. సార్ అక్కడ చీఫ్ మినిస్టర్ అక్కడ వేరు, అక్కడ రాజకీయాలను ఇక్కడ రాజకీయాలు మనం కంపేర్ చేస్తున్నాం కదండి. ఒక ముఖ్యమంత్రికి ఉపద్రవం విషయంలో మాడుతున్నా, కానీ ఇక్కడ ఇంత ఎక్స్పోజ్ చేసి మాట్లాడే పార్టీలు కావచ్చు ఇక్కడ లేదు కదా. ఇక్కడైతే కనిపించట్లేదు. అటు ఆంధ్రాకి సంబంధించి కూడా లేదు.
అక్కడ అప్పుడప్పుడు వైసీపీ వాళ్ళు అది ఇది మాట్లాడటం తప్పితే జగన్ కేసుల గురించి వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి మాట్లాడడం తప్పితే ఇది పెద్దగా జరుగుతున్నది ఏం కనిపించట్లేదు కదా. అది ఎందుకు కనిపించట్లే, దీనికి ఎందుకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడు పరదాలు కట్టుకెళ్ళినట్టు ఈ కేసులకి పరదాలు ఎందుకు కడుతున్నారు? ఎక్కడెక్కడ ఆగిపోతూ ఉన్నది ఏది వస్తున్నా కూడా. సో ఇప్పుడు ఈయనైనా సరే ఇంకా సెన్సేషన్ ఏంటి తెలుసా, దాంట్లో చార్జ్ షీట్లు ఎక్కడ చంద్రబాబు గారి పేరే లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా ఇప్పుడు మొత్తం ఎందుకు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఇందులో రేవంత్ రెడ్డి ఆనందం ఏంటి అన్నది నా ప్రశ్న. రేవంత్ రెడ్డికి ఎందుకు ఆనందం ఉంటుంది? మరి కేసు ఆయన జైలుకి వెళ్ళి ఆయన వెళ్ళొచ్చాడు సార్, ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చాడు ఈ కేసులో. ఇంకా ఆయన సరే ఎంతకైనా ఆయన శిక్ష విధించుకున్నాడు అంటారా, లేదంటే శిక్షణ అనుభవించుకుంటారు? నాకు సిల్వేసిండి సమాజం కోసం. ఆయన ఏం చెప్పాడు, కక్షపూరితంగా నా మీద ఈ కేసు పెట్టారు అది అన్నాయి. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా? లేడు. అంటే కక్ష ఎవరు కట్టారు అంటే తెలుగుదేశం కట్టిందనే. మీరు ఇటు మాడితే అటు మాడతారు, అటు మాడితే ఇటు మాడతారు. మరి ఇప్పుడు కేసీఆర్ కట్టాడనా లేకపోతే ఇంకెవరు కట్టారు? ఇక్కడ ఆయన చెప్పింది అయితే కేసీఆర్ అనుకున్నాం మనం, కానీ కక్ష కట్టింది ఎవరు? నాకైతే ఇక్కడ మీరు చెప్తున్నాడు బట్టి వీళ్ళే కట్టారని అనిపిస్తుంది. అంతే కదా, ఆయన పార్టీలో వెళ్ళిపోయేదాకా నిద్రపోలే. ఎర్రబల్లి లోపట ఉన్నాడు, ఆయన డిసిప్లిన్ రియాక్షన్ ఏమైనా తీసుకుందా తెలుగుదేశం? అప్పుడు టీడీపీలో తీసుకోలేదు. తీసుకుందా? లేదు. ఎవరు బలేసినట్టు అంటే చివరికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గొర్రె కషాయం నమ్మి ఏదో అయినట్టు అట్లా అయ్యారనుకోవాలా? మళ్ళీ అంతా నాతోనే చెప్పిస్తారు. అదే అలా అయ్యారనుకోవాలి ఇంకా మీరు చెప్పేది. అరే ముఖ్యమంత్రులు ఇద్దరి మీద చర్యలు లేవు. ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందం కూడా ఎవడో వచ్చాడో కనుక్కో. సరే మధ్యలో ఎవరో అదృశ్య శక్తి ఇద్దరిని కాపాడుతుంది అనుకో. వీళ్ళిద్దరిని కాపాడుతాం మధ్యలో ఆడోడు చూడండి, ఇద్దరు హీరో వీళ్ళను కొట్టుకుంటే కమెడియన్ చంపేది పెట్టరా అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఈ మత్తగాడు ఎందుకు నలిగిపోతాడు మాకు? అందుకనే లేదా సడన్ గా దస్తగిరికి వెళ్ళా అప్రూవ్ అవుతాడని ఎందుకు కలిపడతాడు? ఈ కోణంలో ఎక్స్పోజ్ చేయండి. ఈవెన్ ఇంకోటి, ఇప్పుడు ఈ పులివెందుల సిఐ ఎవరు వివేక హత్యకు సంబంధించి కూడా దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా నెగిటివ్ ప్రోపగండా చేస్తున్నారు, నా మీద కూడా ఎలిగేషన్ చేశారు. ఆయన కూడా తప్పవరదండి, ఆయన కూడా కామెంట్ చేశారు. తప్పవరది చంద్రబాబు గారిది కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఒక డిఎస్పీగా ఉన్నాడు, లేకపోతే ఎస్ఐగా ఉన్నాడు, సిఐగా ఉన్నాడు, ఆయన ఉన్న ముఖ్యమంత్రి చైర్తో ఆయన ఇలా చిటికేసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. కానీ డెలిబరేషన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇస్తే అది రికార్డుల్లో ఉంటే ఎంత కాదన్నా అతను పోలీస్ ఉద్యోగి, అతనికి ఒక ఆత్మాభిమానం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా. అందుకని 1,47,00,000కి డిఫర్మేషన్ వేసాడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రికార్డులను తొలగించమన్నాడు, సారీ చెప్పమన్నాడు. తప్పే ఉంది దాంట్లో. ప్రధానికి మీకు లాజిక్ చెప్తాను. ఏసీబీ ఆయన ఎవరండి, ఏబి వెంకటేశ్వరరావు గారు సిట్టు 1 కదా, తర్వాత మహంతి గారి సిట్టు 2 కదా. వీళ్ళిద్దరు ఏమైనా సిఏ శంకర్రావు మీద ఏమైనా లేదు చేయడం కానీ దానికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా లేదు రాశారు ఎక్కడైనా? లేదు. ఇందుకు దాకా ఎందుకు సార్? సిబిఐ నెక్స్ట్కి వచ్చింది కదా, ఒరిజినల్ సుధా మేడం, డూప్లికేట్ రామ్ సింగ్ గడ్ వచ్చారు. వీళ్ళు ఏమైనా శంకరయ్య ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారా ఎక్కడైనా? చెప్పండి సార్. లేదు లేదు. మరి ఏ ప్రాతిపదిక మేము మాట్లాడుతున్నారు? పైపచ్చి అది సబ్జుడీస్ రైట్ నౌ, ఇట్ ఈస్ అండర్ సుప్రీం కోర్ట్ పరిధిలో. స్టిల్ ఇట్ ఈస్. ఎలా అది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాడితే వాట్ హి హస్ డన్ ఇస్ రైట్. అది పొలిటికల్ వెండెక్టా కిందే చూడాలి. ఇంకా అది ఎవరికి పొలిటికల్ పార్టీ. శంకరయ్యకి తెలుగుదేశంకి ఏంటి? శంకరయ్యకి ఏం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఎందుకు చూస్తున్నారు? పొలిటికల్ వెండెక్టా కింద తప్పని చెప్తాను కదా. అది తప్పని చెప్పేసి ఆయన ఇప్పుడు కామెంట్ చేస్తున్నాడు, మీరు అలా మాట్లాడొద్దు, దానికి సంబంధించి మీరు క్షమాపణ చెప్పాలన్నా దానికి సంబంధించి ఏదైనా జరగవచ్చు, నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మాట్లాడు. సో పొలిటికల్ గా ఎవరెవరైనా వ్యాఖ్యానించి డిఎస్పీ కాదు, ఇప్పుడు సిఐ కింద రికార్డ్స్ లో ఉంది, సిఐ కూడా. ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించి అతను ప్రమోషన్ లేకుండా నిలబెట్టి ఉన్నోడికి అతనికి ఆత్మాభిమానం అడ్డుగా వస్తుందో రాదా? ఈవెన్ అది సార్, మరి ప్రమోషన్ కూడా ఇవ్వకుండా ఉంచారంటే అంతే కదా, పొలిటికల్ కాన్స్పిరసీ ఉందనే కదా. సరే అయితే ఇంకోటి ఇట్లా ఇదే కంటిన్యూటీతో ఇప్పుడు భారతి గారి మీద మొన్న 2-3 రోజులకి లిక్కర్ కేసులో ఉన్నారని చెప్పి ఒక గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ భారతి వేరు ఈ భారతి వేరు అని చెప్పేసి మళ్ళీ వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. భారతి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యి ఈనాడుకి సంబంధించి ఆమె కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎందుకు ఇంకా ఇది ఈ కంటిన్యూటీ ఏంది మళ్ళీ? దీనికి కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకి వెళ్ళి అప్పుడు ఏమైనా పార్టీని ఏమైనా ఉద్ధరించి ఊళ్ళేలిందా? లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వెళ్ళారు. ఆ రోజు ఎవరన్నా భువనేశ్వరమ్మ గారి గురించి ఎవరన్నా మాడారా? ఆవిడని జైలు నెక్స్ట్ పార్టీ పక్కన ఆవిడే పెట్టేస్తుంది. మనం కాదు, ఆవిడే మాట్లాడింది. మా ఆయనకి ఇంక రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, నేను వస్తాను, ఇవన్నీ మాడింది ఆవిడేనా? ఇలాంటి మాటలు ఎప్పుడైనా భారతం మాడిందా? లేదు. 2 విషయాలు. భారతమ్మ గారు ఒక ఆంటర్‌ప్రెన్యూర్, భువనేశ్వరమ్మ గారు ఒక ఆంటర్‌ప్రెన్యూర్. వాళ్ళ బిజినెస్ లో హైయెస్ట్ ఒక రోజులో 121.7 crores సంపాదించిన హెరిటేజ్ ఆవిడే కదా చీఫ్. భారతమ్మ గారు భారతీయ సిమెంట్స్ అనుకో, లేకపోతే ఇంకో విషయాలు అనుకో, షీఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. సో దాంట్లో ఏమైనా పొరపక్షలు వచ్చి, లేదా ఐటీ రిటర్న్లో తేడాలు వచ్చి ఇలాంటి విషయాలు ఏమైనా మాడతారా? వాళ్ళకి రాజకీయాలు ఆపాదించి ఎందుకు మాడుతున్నారు?
ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో భువనేశ్వరమ్మ గారిని కూడా ఇలాగే మాట్లాడితే ఇప్పుడు మీరు మాడారంటే అర్థం ఉంది. అసలు వీడు చదువు సంచలన కెరసాలు అమ్ముకున్నాడు ఒకడు, పౌడర్ డబ్బా 4 డబ్బాలు కొట్టుకుని వచ్చేవాడు ఒకడు, ఇంకోటి కెరసాలు కొట్టుకున్నాడు వచ్చి ఏం మాడుతున్నారు. మళ్ళీ దానికి వాళ్ళు అచ్చు తప్పు సవరణ తప్పు అని వాళ్ళు వేస్తారు. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఎవడో ఇంకా బిజినెస్లు చేసుకోకూడదా? ఎందుకు ఎవడు బతుకుతున్నాడు ఆడ చెన్నైలో కూర్చున్నాడు, తమ్ముడు అన్నో ఏదో పని చేసుకుంటాడు అతను. ఆయనకి సంబంధించిన ఐటీ రేటర్లు వాటిలో ఏమైనా ఉంటే దీన్ని తీసుకొచ్చి లెక్కరంటే ఓ పక్క లెక్కర తీసుకెళ్లి ఎలక్షన్లో పనిచేశారట. ఈడేమో ఓ ఛానల్లోడేమో ఇను వ్యాపారం అట ఎక్కడ విదేశాల్లో, గోల్డ్. మూడోదేమో గోల్డ్ అంటాడు, నాలుగోదేమో ఓ పొలోమని ఆ ఉప్మా బ్యాచ్లో 42 మంది పేర్లు పెట్టి 90 కోట్లు ఎంత సీజ్ చేసామంటారు. 64 కోట్లు దొరికిన 11 కోట్లకి లెక్క చెప్పండి. దొరికిన లెక్క 11 కోట్లకి హైకోర్టు రోజు ఏట్రైంది ఏ బాబు నిద్రలే అని రేపుతున్నా సరే తూచ్. వీళ్ళు చెప్పేదానికి దేనికైనా సింక్ అవుతుంది, ఎలా అవుతుందా? ఓకే. ఇవేమీ లేకుండా టక్కని ఈవిడ పేరు రాగానే ఆవిడెవరు వాళ్ళ మదర్ ఎవరోనట, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక రిలేటివ్. ఇప్పుడు మీ తాత పేరు నీకు పెట్టారు అనుకో, ఇంకా అన్నిటికీ నీ వాడేస్తానంటే ఎట్లా? మా తాత ఏదో కేసు చేశాడు చెప్పి అన్నిటిని నేనే ఉన్నా అని చెప్పేసి అటాచ్ చేస్తూ ఉంటారేమో. ఏమన్నా అర్థం ఉందో? క్లారిఫికేషన్ రాటిఫికేషన్ అక్కర్లేదు. నెక్స్ట్ ఏమో అచ్చు తప్పు అవరణ తప్పు అని పెద్ద ఇది ఇచ్చాడు. ఆ భారత్ వేరు ఈ భారత్ వేరు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. జస్ట్ భారత్ నువ్వు తెలుసుకోరా వివరణ ఇచ్చారంతే, వివరణ ఇచ్చారంతే. దానికి క్షమాపణ కావచ్చు ఏమీ మాట్లాడలేదు. 164 మాది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదైనా ఎవరికైనా హిమ్లేట్ చేయడం తప్పు కదా. మహిళలు అన్నప్పుడు జర్నలిస్ట్ కాబట్టి ఈ విధంగా మాడతారు. అలాంటి డైలీ యాక్టర్లు వాళ్ళ వ్యక్తిగత అంశాలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడాలన్నప్పుడు రాతలు మాటలు సరిగ్గా ఉండాలి. ఆమె లేదు లీగల్ నోటిఫికేషన్ కూడా సంథింగ్ ఏదో పంపించారు కదా, సో ఆమె డెఫమేషన్ వేస్తామని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి చూస్తాం. సరే, కంక్లూడ్ చేస్తూ ఏమన్నా దీని మీద రియాక్ట్ అవుతారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారు ప్రజాప్రతినిధులు అందరితో, ఏదో మనకి నవంబర్ నుంచి ఫుల్ యాక్టివ్ కావాలి అది ఇది అని చెప్పేసి. ఏంటి ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేదా ఇప్పుడు ఏదైతే కంటిన్యూ అయిందో అదే కంటిన్యూ అయిద్దా? ఫస్ట్ తెల్లవారుజాము దరిద్రం ఒకటి వదిలింది, ఆడు పోయాడు. నెక్స్ట్ ఈ ఐపాక్ కూడా దరిద్రం ఒకటి వదిలింది. ఇప్పుడు డైరెక్ట్ ఇంటరాక్షన్ కార్యకర్తలు నియోజకవర్గాల వారీగా నాయకులతో సమన్వయం సంధానం పరుచుకుంటే పాత జగన్మోహన్ రెడ్డి గారు పాత వైఎస్ఆర్సీపీ పునరుత్తేజం అవడం 2 నిమిషాల పని. ఓకే. ఈ తెలివి తక్కువ వేదాల ఐడియాలతో కనుక ముందుకెళ్తే ఆయన ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ సినారీలో లేడు. ఈజ్ వర్కింగ్ ఆన్ హిజ్ ఓన్ విత్ హిజ్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్. నాయకుల్ని వాళ్ళ యొక్క దీన్ని ఒక దీనిగా ఆల్మోస్ట్ అగ్రిగేట్ 2 నియోజకవర్గాల్ని సంధానపరుచుకుంటూ సమన్వయపరుచుకొని కంటిన్యూస్గా మీటింగ్స్ నడుస్తున్నాయి. సో ఆ సెక్షన్స్ చెప్పాలంటే స్పాన్ ఆఫ్ నో టైంలో ఇంత రీవ్యాంప్ అవడం పార్టీకి చాలా అడ్వాంటేజ్, మైలేజ్ కూడా. డౌన్ ద లైన్ ఇంకా క్షేత్రస్థాయిలో పర్యటనలు లేదా క్షేత్రస్థాయిలో నాయకులతో సమన్వయం చేసుకోవడం ఇవన్నీ జరిగితే వైఎస్ఆర్సీపీ పునరుత్తేజం అవుతుంది. నా అవకాశం జగన్మోహన్ రెడ్డి చేయాలి కదా మరి, కంటిన్యూటీకి ఇప్పుడున్న ఫ్లోన్ కంటిన్యూ చేయాలి. కానీ లాస్ట్ టైం కూడా మహానాడు తర్వాత తెలుగుదేశం మళ్ళీ రీవ్యాంప్ అయింది. ఒంగోలు మహానాడు, లోకేష్ గారు పాదయాత్ర. లోకేష్ పాదయాత్ర ఇది ఎక్స్క్యూజ్, కానీ ఒంగోలు మహానాడు అయితే మాత్రం ఒక రివోల్ట్ వచ్చింది. కార్యకర్తలు ఎస్ వీ నీడ్ టు కమ్ అవుట్ అన్న పరిగెట్టుకుని రావడం, ఆ ఎంతూజియాజం ఎప్పుడైతే జస్టిఫై అవుతుందో గ్రౌండ్ లో ఆ తర్వాత వేరు. మేబీ అది వైసీపీ ప్లేనరీలో జరగాలి, జరిగితే ప్లేనరీలు అవన్నీ పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యాక్టివిటీస్ని పెంచాలి. జగన్ వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే యాక్టివిటీస్ చాలా ఎక్కువ, చాలా నీడ్ ఉంది. అందరూ అదే కదా అడుగుతుంది. ఎందుకంటే అతని కోసం అతను ఒక హీరోటిక్ పర్సనాలిటీ అండి. ఒక హీరోని ఎలా వర్షిప్ చేస్తారు ఇప్పుడు చూడండి, ఓజీ సినిమాకి ఎలా వెర్రెక్కిపోతున్నారు జనాలు, అలా జగన్మోహన్ రెడ్డి అనే ఇండివిజువల్ గా అతనుకున్న ఫేమ్ అది ఎలా అంటే ఒక మాస్ ఎపీల్తో అతను ఉన్న ఇది. కానీ అతను చాలా క్లాస్గా పనిచేసాడు 5 ఏళ్ళ పాటు. బట్ మాస్ లీడర్ కింద పోర్ట్రేట్ అయినప్పుడు అది వేరే ఉంటుంది. ఇది జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ 2025 ఎలక్షన్స్ చిరంజీవి గారు ఒక సినిమా తీశారు, జమిని గణేష్ వాళ్ళ నాన్నగారు రుద్రవేణ. ఓకే ఓకే ఓకే. ఒక మాస్ లీడర్ క్లాస్ సినిమా తీస్తే అసలు నిజంగా అది చాలా బాగుంటుంది సినిమా. మీరు చూసారు లేదు? ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ కూడా, బట్ యాక్సెప్టెన్స్ లేదు ప్రజల దగ్గర నుంచి. అంత సక్సెస్ఫుల్ లీడర్ అదే చెప్తున్నాను. ఒక మాస్ ఒక క్లాస్ చేస్తే ఎలా ఉండదో అలాగా ఒక మాస్ లీడర్ క్లాస్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, బెస్ట్ సిఇఓ, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు గారు 1/10 కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో. ఈ టోటల్ 15 years నాడులో ద వెరీ ఫంటాస్టిక్ అడ్మినిస్ట్రేటర్ అతను. బట్ క్వైట్ అన్ఫార్చునేట్లీ ప్రొజెక్షన్ లేదు, ఫెయిల్యూర్, అక్కడే ఎలివేషన్స్ లేవు.
అవి ఎప్పుడైతే ఎలివేట్ అవుతాయో మీరు అన్నట్టు క్లాస్ మాస్ రెండు కలిపిన లీడర్ కింద, ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ తీసుకోండి, ఫ్యామిలీ హీరో అనేవారు. ఇప్పుడు విలనిటీ పోయర్లో అతను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ డిఫరెంట్ గా పర్సెప్షన్ మార్చి వస్తున్నారు. ఈ పర్సెప్షన్ మార్చడానికి అతని దగ్గర మెకానిజం లేదు. జగన్ ప్రాబ్లం అంటే ఈ తెపేలా ఛానల్ లాంటివి ఇంకో 2-3 ఉండాలి అతనికి. ఇప్పుడు ఎంతసేపు ఆయన ఎంత చాలా నీట్గా వైట్ షర్ట్ వేసుకుని కలెక్టర్లతో ఉంటే ఏమన్నా అని చక్కగా ప్రజలకు ఏం చేద్దాం అన్న దాంట్లో ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో పనిచేస్తున్న దగ్గర వీళ్ళేమో సింహాలు పుల్లు బొమ్మలు పెట్టి ఈ ఎలివేషన్స్ ఇస్తారు. రెండు సింక్ అవ్వాలి కదా. ఇప్పుడు నీ కష్టంలో ఆదుకున్నప్పుడు అతనిలో ఎవరు మదర్ తెరిస్తే టైప్లో కనబడుతున్నాడు ఆయన. మదర్ తెరిస్తే తీసుకెళ్ళి ఒక హీరోయిన్ పర్సనాలిటీలతో కంపేర్ చేస్తూ విజయ్ సాయంత్రి లాగా మాస్ లీడర్ అండి ఆవిడ అంటే అని అర్థం ఉందా? మ్యాచ్ అవ్వదు కదా. ఆ మ్యాచ్ చేయడం రావట్లేదు. ఎలివేషన్స్ ఏమో సింహాలు వీటి టైప్ లో ఉంటున్నాయి. అతని పని ఏంటంటే నిరంతరం ప్రజలకి ఎంత చేద్దాం అన్న తపనలో ఉంటున్నాడు. అది చూపించడం వల్ల ఫెయిల్ అయిపోతుంది. ఆ రెండు మ్యాచ్ కావట్లే. చూద్దాం వైసీపీ ఇక నుంచైనా దాన్ని మేలుకొలుపుతుందా లేదనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ప్రసాద్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహటి. నైస్.